విశాల్ తన అక్క పెళ్లి కోసం సొంతూరు సీతాపురం వచ్చాడు. అక్క అంటే తనకు ప్రాణం. కాని ఈ పెళ్లి వేడుకల్లో జనం సందడి, హడావిడి చూస్తే విశాల్కి విసుగ్గా అనిపించింది. ఎప్పుడు ఈ ఫంక్షన్ అయిపోతుందా అని మనసులో అనుకుంటూ మండపం ఒక మూలన కూర్చున్నాడు. అంతలో ఒక ఆటో ఆగింది. ఆటోలోంచి ఒక అమ్మాయి దిగింది, అనూష. అనూషను చూడగానే విశాల్ గుండె ఒక్కసారిగా ఆగినట్లయింది. ఆమె అందం సినిమా హీరోయిన్ లాగా లేదు, కాని ఆమె కళ్లలో ఏదో ఆకర్షణ ఉంది. ముదురు నల్లటి జుట్టు, ఆ జుట్టు చీర మీదుగా వెనక్కి జారుతోంది. ఆమె నవ్వులో ఒక తామర పువ్వు తొంగిచూసినట్లు అనిపించింది. కాని ఆమె మొహంలో ఒక చిన్న బాధ దాగి ఉన్నట్లు కనిపించింది. అనూష గురించి అడిగితే ఊళ్ళో వాళ్లు చెప్పారు, ఆమెకు చిన్నప్పుడే పెళ్లి అయింది. కాని భర్త ఒక అనారోగ్యంతో 2 ఏళ్లలోనే చనిపోయాడు. అప్పటినుంచి అమ్మానాన్నలతోనే ఉంటోంది. ఇంకో పెళ్లి చేసుకోమని ఎంత చెప్పినా ఒప్పుకోలేదు. చాలా రోజుల తర్వాత ఈ పెళ్లికి వచ్చింది. పెళ్లి జరిగిపోయింది. జనం అందరూ వెళ్ళిపోయారు. కాని అనూషతో పాటు ఇంకో 5గురు ఆడవాళ్లు ఊళ్ళోనే ఉండిపోయారు. రాత్రి సమయం కావడంతో బస్సులు లేవు. అందుకే అనూషను, ఆ ఆడవాళ్లను పక్క ఊరిలో దింపమని విశాల్ని అడిగారు. విశాల్కి ఒక్కసారిగా సంతోషం ఆగలేదు. కారు తీసుకొని బయలుదేరాడు. కారులో వెనక సీట్లో 4 కూర్చున్నారు. ముందు సీట్లో అనూష, ఆమె పక్కన ఒక ఆంటీ. విశాల్ కారు నడుపుతూ గేర్ మార్చినప్పుడల్లా అతని చెయ్యి అనూష కాలికి తగిలింది. ఆ స్పర్శలో ఏదో తెలియని హాయి. కాని అనూష మొహం కొంచెం సీరియస్గా మారింది. విశాల్కి ఒక్కసారిగా భయమేసింది. సారీ, అక్కడ చోటు తక్కువగా ఉంది. గేర్ మార్చేటప్పుడు తగులుతోంది. కొంచెం జరిగి కూర్చుంటారా అన్నాడు బిక్కబిక్కమంటూ. అనూష చిన్నగా నవ్వింది. పర్లేదు, నేనేం అనుకోను. ఇక్కడ జరగడానికి కూడా చోటు లేదు అంది చిలిపిగా. విశాల్కి ఆ మాటలతో కొంచెం ధైర్యం వచ్చింది. కారు ముందుకు వెళ్తోంది. అలసటతో వెనక సీట్లో అందరూ నిద్రపోయారు. కారులో ఇప్పుడు విశాల్, అనూష మాత్రమే మెలకువగా ఉన్నారు. రోడ్డు మీద గుండ్రంగా గుంతలు ఉండటంతో కారు ఒక్కసారిగా కుదిపేసింది. అనూష బ్యాలెన్స్ తప్పి విశాల్ చేతిని గట్టిగా పట్టుకుంది. ఆ క్షణంలో వాళ్ల కళ్ళు కలిశాయి. ఆ చూపుల్లో ఏదో మాయ ఉంది. కారు బాగా నడుపుతున్నావ్. ఇంతకు ముందు ఎక్కడైనా డ్రైవింగ్ నేర్చుకున్నావా అంది అనూష నవ్వుతూ. విశాల్ కొంచెం గందగోళంలో, అదా, నాకు బండి నడపడం ఇష్టం. ఏ బండైనా సరే బాగా నడుపుతా అన్నాడు కొంచెం జోక్ చేస్తూ. అనూష నవ్వింది. అలా మాటలు మొదలయ్యాయి. ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు. అనూష తన జీవితం గురించి చెప్పింది. చిన్నప్పుడే పెళ్లి, భర్త మరణం, ఆ తర్వాత ఒంటరితనం. విశాల్ ఆమె మాటలు వింటూ ఆమె బాధను అర్థం చేసుకున్నాడు. నీకు పెళ్లి అయి ఇన్నేళ్లు అయినా నీలో ఏదో కొత్తదనం ఉంది. అసలు పెళ్లి అయినట్లే కనిపించడం లేదు అన్నాడు గుండెలో దాగిన మాటను బయటపెట్టేస్తూ. అనూష సిగ్గుపడింది. థాంక్స్ విశాల్ అంది మెల్లగా. అతనికి ఇంకా ధైర్యం వచ్చింది. ఈ చీరలో నీవు చాలా అందంగా ఉన్నావ్. పెళ్లిలో అందరి చూపులు నీ మీదే ఉన్నాయి అన్నాడు. అనూష కళ్ళు విశాల్ని ఒక క్షణం గమనించాయి. అవునా, అందమైన అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు పెళ్లిలో. నాలో ఏం నచ్చింది అంది కొంచెం ఆట పట్టిస్తూ. విశాల్ ఒక్క క్షణం ఆగి, నీ కళ్ళు, అవి మాట్లాడుతున్నాయి. నీ నవ్వు, అది ఎవరి గుండెనైనా కొల్లగొడుతుంది. నీలాంటి అమ్మాయిని భార్యగా పొందాలంటే నిజంగా అదృష్టం ఉండాలి అన్నాడు. అనూష మొహం సిగ్గుతో ఎరుపెక్కింది. ఆమె చెయ్యి అతని చేతి మీద ఒక క్షణం ఆగింది. అదే సమయంలో విశాల్ గేర్ మార్చడానికి చెయ్యి వేశాడు. ఇద్దరి చేతులూ తగిలాయి. ఒక్కసారిగా ఇద్దరికీ ఏదో విద్యుత్ షాక్ కొట్టినట్లయింది. ఇద్దరూ చెయ్యి తీసేశారు. కొద్దిసేపు ఇద్దరూ మౌనంగా ఉన్నారు. అనూష విశాల్ కళ్లలోకి చూసింది. వాష్రూమ్ వెళ్ళాలి అంది మెల్లగా. ఈ రోడ్డు మీద వాష్రూమ్స్ ఉండవు. ఎక్కడైనా ఆపుతా అని విశాల్ కారును పక్కకు ఆపాడు. నాకు చీకటి అంటే భయం. నీవు కూడా తోడుగా రా అంది అనూష. విశాల్ సరేనని ఇద్దరూ కారు దిగి సమీపంలోని చెట్ల సమూహం వైపు నడిచారు. అక్కడికి వెళ్ళగానే అనూష ఒక్కసారిగా విశాల్ని గట్టిగా ఆలింగనం చేసుకుంది. ఆమె కళ్లలో ఏదో తీవ్రమైన భావం. నాకు నీవు నచ్చావు విశాల్. నీ మాటలు, నీ చూపులు నన్ను కొత్తగా బతకమని చెబుతున్నాయి అంది.
విశాల్కి ఆ క్షణంలో ఏం చేయాలో అర్థం కాలేదు. అతను ఆమెను గట్టిగా వాటేసుకున్నాడు. ఆ రాత్రి చీకట్లో ఇద్దరూ ఒకరి ఓడిలో ఒకరు మునిగిపోయారు. ఆ క్షణాలు ప్రేమతో, ఆరాధనతో నిండిపోయాయి. కాని అంతా అయిపోయాక అనూష కళ్లలో నీళ్లు. మనం ఇలా చేశాం. ఇప్పుడు ఏం చేయాలి? అంది బాధగా. విశాల్ ఆమె చేతిని పట్టుకొని, అనూష, నీవు బాధపడకు. నీకు నేనున్నాను. నీ జీవితంలో కొత్త ప్రేమను, కొత్త ఆశను నింపుతా అన్నాడు గట్టిగా. కొన్ని వారాల తర్వాత విశాల్ అనూషను పెళ్లి చేసుకున్నాడు. ఆమె గతం ఆమెను బాధపెట్టినా విశాల్ ప్రేమ ఆమెకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. వాళ్ళిద్దరూ ఒకరికొకరు సంతోషంగా, ప్రేమగా జీవించారు.